టీచర్ల కోసం విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్లను నియమించాలని చిన్నారులు రోడ్డెక్కారు. పాఠశాలలో 200 మంది విద్యార్థులకు కేవలం 2 మాత్రమే ఉపాధ్యాయులు ఉండటంతో వారు ఆందోళన బాటపట్టారు. ఈ విద్యా సంవత్సరాన్ని కాపాడాలంటూ విద్యార్థులు కోరుతున్నారు. టీచర్లను వెంటనే నియమించాలంటూ ప్లకార్డులు చేతబట్టి రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థుల ఆందోళనకు తల్లిదండ్రులు కూడా బాసటగా నిలిచారు. వారు కూడా మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ అధికారులు తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఎన్నో ఏళ్లుగా పెనవేసుకున్న గురుబంధం కంటికి రెప్పలా కాపాడుకొని విద్యాబుద్ధులు నేర్పిన గురువు ఒక్కసారిగా బదిలీతో దూరం అవడంతో బోరున విలపించారు శిష్యులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు చదువు దూరం కాకూడదని భావించి సొంత ఖర్చులతో విద్యా వాలంటీర్లను నియమించి ఉదయం స్నాక్స్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించి రవాణా సౌకర్యం కలిగించి కంటికి రెప్పలా కాపాడుకుంటూ విద్యను అందించేందుకు కృషి చేసింది అర్చన. వారితో ఈ టీచర్కి పేగుబంధం పెనవేసుకున్నట్లుగా మారింది. అయితే ఇటీవల జరిగిన పదోన్నతిలో భాగంగా ఈ పాఠశాల నుండి మరో పాఠశాలకు వెళ్తున్న విషయం తెలుసుకున్న విద్యార్థులు టీచర్ తమని వదిలి వెళ్లొద్దని పట్టుకొని బోరున విలపించారు. ఈ గురు శిష్యుల వీడ్కోలు సన్నివేశాన్ని చూసిన పలువురిని సైతం కంటతడి పెట్టించింది.